హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. ఈరోజు ఏంటి కిచెన్ లో ప్రోగ్రామ్ పెట్టేసాను అనుకుంటున్నారా? ఏం లేదండి, చికెన్ బిర్యానీ అన్నమాట. సో మార్నింగ్ అయితే నాకు చికెన్ అయితే తెచ్చిచ్చారనమాట. సో ఇలా లెగ్ పీసెస్ అయితే మొత్తం ఇట్లా కొట్టించుకొని వచ్చేసారండి. సో ఈరోజు చికెన్ పస్సో పలావ్ అనేది రెడీ చేస్తున్నాను అనమాట. సో ఇంకా చికెన్ పస్సో పలావ్ రెడీ చేస్తూ మీకు చూయించుకోకుండా ఉంటానా, సో మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇలా అయితే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఇలా దావత్ రైస్ అండి, ఇవి బాస్మతి రైస్ అన్నమాట. సో ఈ రైస్ తో ఈ చికెన్ లెగ్ పీసెస్ తో పస్సో పలావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. సో వీటన్నిటిని ఫస్ట్ అయితే నేను ఇలా పుదీనా, కొత్తిమీర, మెంతాకండి నీట్గా అయితే కడిగేసేసాను అనమాట. కడిగేసి చిటిగా అయితే తరిగేసి పెట్టేశాను అనమాట. సో నెక్స్ట్ ఇలా ఆనియన్స్ అండి, ఇవి ఆనియన్స్ చూసారా, జంపుగా అయితే కోసేసేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి రైతా చేయడానికి అని చెప్పేసి నేను క్యారెట్ అనేది తురిమేసి ముందే పెట్టేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా పచ్చిమిర్చి, టమోటాస్, ఇలా ఇంకా మనం బిర్యానీ లేకేసి దినుసులు అనమాట. ఇవన్నీ కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ యూజ్ చేయనండి, ఎప్పుడో రేర్ యూజ్ చేస్తాను అనమాట. షాజీరా, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇలా బిర్యానీ ఆకు, ఇలా అన్ని అయితే నేను రెడీ చేసుకున్నాను. బిర్యానీ కడాయి కావాలా కదండి నెక్స్ట్ మనకి, సో అందుకని చెప్పేసి ఈ కడాయి అనేది నేను తీసేసుకున్నాను అనమాట. బిర్యానీకి అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఇలా ఓపెన్ గా మంచిగా వెడల్పైన గిన్నె అయితే మనకి మంచిగా ఉంటదండి, చాలా బాగుంటది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది, మనకి కలియ తిప్పడానికి అదైతే చాలా బాగుంటది అనమాట. సో నెక్స్ట్ అయితే ఈ రైస్ అనేది కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట ఇది, ఇవన్నీ సోక్ చేసేసాము. రైస్ అనేది ఇట్లా నానేసేసేసి ఇందులోకి వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని పచ్చిమిర్చి అన్నమాట, ఆ స్మెల్ కూడా మంచిగా ఉంటది పచ్చిమిర్చి వేస్తే ఇందులోకి. సో ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే చికెన్ కి స్టార్ట్ చేసేద్దాం. సో ఇందులో కడాయిలు ఫస్ట్ ఆయిల్ వేసేసేయాలన్నమాట. తగినంత ఆయిల్ అయితే వేసేస్తున్నా. కొద్దిగా బిర్యానీ పస్సో పలావ్ కదా, కొద్దిగా ఎక్కువ ఆయిల్ తీసుకుంటదండి. ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ వేయాలన్నమాట. ఫస్ట్ హీట్ అవ్వాలండి, ఆయిల్ మొత్తం హీట్ అయిపోవాలన్నమాట. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది అనమాట. సో ఆనియన్స్ అనేది వేసేసుకున్నాను. ఇందులో కొన్ని ఎక్కువ ఆనియన్స్ పడతాయండి పస్సోలోకి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనము సపరేట్ తీసుకొనేసేసి మళ్ళా రైస్ వేస్తాం కదా, సో అప్పుడైనా కూడా వేసుకోవచ్చు, కానీ నేను అలా ఏం చేయడం లేదు. డైరెక్ట్గా అయితే ఆయిల్ అయితే మగ్గిచ్చేస్తున్నాను అనమాట. సో మూత అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇవి మంచిగా మగ్గిపోవాలా, రెడ్డిష్ లో వచ్చేసేయాలన్నమాట మన ఆనియన్స్ అన్ని. ఇది పస్సో పలావ్ కదా, సో ఆనియన్స్ ఎక్కువే పడతాయి, కొన్ని టమోటాస్ కూడా ఎక్కువే పడతాయి అనమాట. సో మనం బయట కొనే దాంట్లో అయితే కొద్దిగా ఆయిల్స్ ఏవేవి పడతారో అన్ని మనకు తెలియదు కదండి. సో మనం ఇంట్లో చేసుకోవడమే బెటర్ అనమాట. కానీ ప్రతిసారి ఇంట్లో తినడానికి కూడా పిల్లలు ఒప్పుకోరు కదా, కాబట్టి ఒక్కొక్కసారి తప్పదనమాట, బయట కూడా మనం తినాల్సి వస్తుంది.
సో ఎవ్రీ టైమ్ అలాంటి ఆలోచన వాళ్ళకి కలగనీయకోకుండా బయటనే తినాలని చెప్పి ఇంట్లో కూడా మంచిగా టేస్ట్ గా చేసుకొని తినాలంటే ఇలా చేస్తుంటాను అనమాట. సరే చూసేద్దాము. ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి అన్నమాట. సో ఆనియన్స్ మగ్గడం ఇంపార్టెంట్ అండి ఇందులో ఫస్ట్. సో అర్థం మగ్గేసాయి అనమాట. సో రెడ్డిష్ అయ్యాయి కొద్దిగా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా పచ్చిమిర్చి వేసేయాలా. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా బిర్యానీ దినుసులన్నీ వేసేస్తున్నాను అనమాట. బిర్యానీ ఆకు, పువ్వ, మొగ్గ, అనాస పువ్వు ఇలా అంతా అయితే వేసేస్తున్నాను అనమాట. సో షాజీరా అండి ఇది వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అనమాట. సో ఇలా అయితే వేసేసాను. కొద్దిగా మంచి రెడ్డిష్ కలర్ వస్తే ఏమవుతుంది అంటే ఫస్ట్ బిర్యానీ అనేది మంచి కలర్ వస్తుంది అనమాట. మనం ఇవన్నీ ఆనియన్స్ ఇవన్నీ ఇలానే వైట్ గా పెట్టేసి అవి సరిగ్గా మగ్గకోకుండా అలా ఉన్నాయి అనుకోండి, ఆ బిర్యానీ కూడా అదే కలర్ ఉంటది అనమాట. సో ఇవి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ ఎంత మగ్గి ఆ కలర్ అనేది చేంజ్ అవుతుందో బిర్యానీ కూడా అంతే కలర్ వస్తుందండి. షాజీరా అనేది తక్కువైందండి, అందుకని చెప్పేసి ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రైస్ లోకి కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వేసుకోకూడదు, చేదొస్తుంది. కొద్దిగా సరిపడినంత వేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ ఆనియన్స్ మగ్గడమే లేట్ అవుతుందండి, ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కొద్దిగా ఫాస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇంకొద్దిగా మగ్గాల. సో మూత అయితే పెట్టేద్దాం. కలర్ అయితే ఇలా రావాలండి. ఇది ఇలా వస్తే గిన బిర్యానీ కలర్ అనేది మస్త్ ఉంటది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఇలా సరిపడినంత 1.5 కిలో తీసుకున్నానండి నేను చికెన్. రైస్ వచ్చేసి 1 కిలో తీసుకున్నాను అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి సరిపడినంత అయితే వేసేస్తున్నాను ఇక్కడ. సో ఈ ఆనియన్స్ ని, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మసాలా దినుసులన్నీ మంచిగా అయితే ఫ్రై అయిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలా ఒక 2 మినిట్స్ అండి, 2 మినిట్స్ దీన్ని మంచిగా వదిలేయాలన్నమాట. లో ఫ్లేమ్ పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మాడిపోతుంది మొత్తము. సో అందుకు లో ఫ్లేమ్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి అనమాట. సో దీన్ని వచ్చేసి ఒక 1.5 స్పూన్ అయితే వేసేసాను అనమాట. నెక్స్ట్ కారం పొడి అండి, తగినంత. మీ ఇంట్లో తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను 1.5 కిలో కదా, సో నేను 1.5 స్పూన్ అనేది వేసేసాను. వీటన్నిటిని మంచిగా అయితే ఫ్రై చేసేసాలి. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతున్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను వాటర్ ఎక్కడే కానీ యాడ్ చేయను అనమాట. ఇలా టమోటాస్ ఉన్నాయి కదా, ఇది మాడిపోతుంది వదిలేసి. సో టమోటాలు అనేది వేసేస్తాను అనమాట. ఇలా చూసారు కదా, లేకపోతే అడుగంటిపోతుంది అనమాట. ఇది వేసేసి మంచిగా కలిపేసిన తర్వాత నేను ఇలా పుదీనా, కొత్తిమీర, మెంతాకు ఉంటుంది కదండి తరుగు, సో అది కూడా వేసేస్తాను అనమాట. ఇది కొద్దిగా లాస్ట్కి పెట్టేశాను. దీన్ని కూడా మొత్తంగా ఒక్కసారి అలా మంచిగా కలిపేసుకొని ఫ్లేమ్ అనేది తగ్గించుకోవాలన్నమాట. దీన్ని అయితే మూత మూసుకొట్టేసేసి మంచిగా మగ్గనిచ్చేద్దాం కొద్దిసేపు.
ఈ టమోటాలు ఈ ఆనియన్స్ అయితే మొత్తం అంతా మంచిగా మగ్గిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసి నేను చికెన్ తీసుకుంటున్నాను అనమాట. సో చికెన్ చూసారు కదా, కర్రీ కట్, లాలీపాప్ లాంటి లెగ్ పీస్, ఇలా చిన్ని చిన్ని లాలీపాప్స్ కూడా ఉన్నాయండి ఇందులో పిల్లల కోసము. ఇంకా సో నెక్స్ట్ అంతా బిర్యానీ కట్. సో మొత్తం చికెన్ అయితే ఈ మసాలాలకైతే వేస్తున్నాను అనమాట. సో ఈ మసాలాలో ఈ పీసెస్ భలే టెంప్టింగ్ గా ఉందండి. ఇదైతే తినడానికి కూడా సూపర్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే మంచిగా కలిపేసా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్. సో సాల్ట్ అనేది తగినంత తీసుకోవాలన్నమాట. సో ఈ మసాలా ఓల్ మసాలా అంతా ఈ చికెన్ పీసెస్ కి మంచిగా పట్టాలండి. సో కొద్దిగా ఫ్లేమ్ పెట్టేస్తాను అనమాట. సో వాటర్ అయితే వస్తుంది కదా అందులో నుంచి. సో ఫ్లేమ్ అయితే పెట్టేసాను అనమాట. ఇలా మంచిగా అయితే మగ్గిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక నెక్స్ట్ ఇది అయిపోయేపాటికి మనకి ఇక్కడ రైస్ కూడా రెడీ చేసుకోవచ్చు అండి మనం. సో నెక్స్ట్ అనేది రైస్ అనేది ఇక్కడ పెట్టేస్తున్నాను ఇంకొక స్టవ్ మీద. ఇది కూడా ఉడుకుతా ఉంటది అనమాట. మనకి నియర్ ఒక 20 minutes అయింది ఇది. సో 15 or 20 minutes అయింది అనమాట. చూసారు కదా, బాగా సోక్ అయినాయి అనమాట రైస్. చికెన్ అనేది అడుగంటకోకుండా మనం ఇంకొకసారి కలిపేసుకుందామండి. సో రెడీ అయిపోయింది అనమాట. ఎలా ఉందో చూద్దాం. వచ్చేసేయండి నజ్దికా. సో సూపర్ ఉంది కదా, బాగా టెంప్టింగ్ గా ఉందన్నమాట. బిర్యానీ సూపర్ ఉంది. కలర్ చూసారా ఎంత మంచిగా ఉంది, పొడిగా ఉంది కదా రైస్ మొత్తం. మంచిగా అయితే కుక్ అయిపోయింది అనమాట. సో రెడీ టు ఈట్. చూడండి ఇక్కడ లెగ్ పీస్ వచ్చింది. బిర్యానీ అయితే టేస్ట్ చేస్తున్నాను అనమాట. లెగ్ పీస్ తో ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను. సూపర్ అండి. నేను చేశానని కాదు, నిజంగా అంటే చాలా టేస్ట్ ఉంది. సేమ్ రెస్టారెంట్ రేంజ్ లోనే ఉంది. సో శబాష్ నేనే చెప్పుకుంటున్నాను అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. చాందినీస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.